హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శనగపప్పుతో మనం పూర్ణాలు చేసుకుందాము. ఫస్ట్ శనగపప్పు 1 కిలో తీసుకుని చక్కగా మనం నానబెట్టేస్తాము. 2 అవర్స్ నానబెట్టేస్తే మనకి శనగపప్పు నీట్గా నానిపోతుంది అనమాట. ఈ నానిన శనగపప్పును మనం తర్వాత ఉడకబెట్టుకోవాలి. మనమైతే శనగపప్పు పూర్ణాలు, అదే శనగపప్పు బూరెలు అంటాం కదా, అలాగే మనం 1/2 కిలో మనం అరిసెల బెల్లం కూడా తీసి సిద్ధం చేసుకోవాలి. నెక్స్ట్ మనం దోశల తోపు ఉంటుంది కదా, మన దోశల పిండికి వేసుకుంటాం కదా రోజుని. 1 గ్లాసు మినపప్పు, 2 గ్లాసులు ఏమో రైస్ కలిపేసి దోశల పిండి మనం ఫస్ట్ అయితే ఎలాగే ఆడించి ఇంట్లో పెట్టుకుంటామో దాని తోపును కూడా రెడీ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు అప్పటికప్పుడు అనుకుంటే కొంచెం మైదా పిండి తోపు కూడా రెడీ చేసుకోవచ్చు. ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం మనం. ఇప్పుడు మనం శనగపప్పుతో పూర్ణాలకి రెడీ చేసేద్దామా. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించాం, బాణీ పెట్టాం. మనం ఫస్ట్ శనగపప్పుని ఉడకబెట్టేసుకుందాము. కొంచెం నీరు వేసి శనగపప్పుని ఫస్ట్ ఉడకాలి. ఉడికిన తర్వాత బెల్లం యాడ్ చేద్దాము. శనగపప్పుని చక్కగా పైన ఉడకబెట్టచ్చు, లేదనుకుంటే 2-3 విజిల్స్ పెట్టేసుకుంటే చక్కగా తొందరగా ఉడికిపోతుంది. ఎందుకంటే గ్యాస్ కూడా సేవ్ అవుతుంది, మనకి ఈజీగా ఉడికిపోతుంది. 2 or 3 విజిల్స్ పెట్టుకుంటే శనగపప్పు నీట్గా ఉడుకుతుంది. తర్వాత మనం బూరెలు ప్రిపరేషన్ చేసేద్దాం. చూసినాగా ఫ్రెండ్స్, చక్కగాని శనగపప్పు అంతా మనకి 2 విజిల్స్కి మొత్తం దగ్గరగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బెల్లం తీసుకున్నాం కదా, ఈ బెల్లం కూడా చిన్న చిన్న పీసెస్ చేసేస్తున్నాను. ఈ శనగపప్పులో మొత్తం మనకి పాకం వచ్చేసేయాలి. ఇలా సిమ్లో పెట్టేద్దాం మనం. ఫ్రెండ్స్, మన శనగపప్పు పూర్ణం బూర్లకైతే మనకి పూర్ణం రెడీ అవుతుంది. శనగపప్పు బెల్లం చక్కగా కరిగి పాకానికి వచ్చేస్తుంది. ఇది ఇంకా మనం కొంచెం ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే దగ్గరికి అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి చల్లగా కూడా అయిపోయి దగ్గరికి అవుతుంది. అప్పుడు మనం తోపు ఉంటుంది కదా, దోశల పిండి తోపు తీసి చక్కగా మనం పూర్ణాలు వేసుకోవచ్చు. అది కూడా శనగపప్పుతో బెల్లం బూరెలు. ఫ్రెండ్స్, చక్కగా మనకి శనగపప్పు బూరెలకి పూర్ణం రెడీ అయిపోయింది. ఫస్ట్ మనం శనగపప్పుని ఒక 1/2 అవర్ నానబెట్టేసాము. తర్వాత 3 విజిల్స్ వచ్చేసాయి. విజిల్స్ వచ్చిన తర్వాత మనం 1/2 కిలో శనగపప్పు తీసుకున్నాం కదా, అలాగే మనం 1/2 కిలో మనం బెల్లం వేసుకున్నాము. వేసుకొని ఆ శనగపప్పు ఉడికిపోయిన తర్వాత బెల్లం కలిపేసి మనం ఒక 15 to ½ అవర్ సిమ్లో పెడితేనే మనకి పూర్ణం అయితే రెడీ అవుతుంది. చాలా లేట్ అవుతుంది. ఆ సంగతి నాకు ఇప్పుడు తెలిసింది. ఫస్ట్ టైం నేను ఇదే చేయడము. చాలా టైం పడుతుంది మనకి, ఇక టేస్టీగా ఉంటుంది. శనగపప్పు హై ప్రోటీన్ కదా, ఇలా పండగకి పిల్లలకి మనం చేసి పెట్టచ్చు. అలాగే లక్ష్మీదేవి దగ్గర కూడా మనం నైవేద్యం పెట్టేసిన తర్వాత చక్కగా ప్రసాదం తీసుకోవచ్చు అందరూని. ఇలాగా మనం ఇప్పుడు శనగపప్పు పూర్ణం అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం బూరెలకి రెడీ చేసేద్దామా. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, మన శనగపప్పుది పూర్ణంకి అయితే రెడీ అయిపోయింది కదా. మనం దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే రౌండ్స్ చేసేద్దామా. ఇట్లా రౌండ్ చేసుకోవాలి. మన సైజ్ చూసుకొని ఇలా రౌండ్స్ అన్నీ చేసి పెట్టేసుకుందాము. కదా, మనం పూర్ణాలు ఇలా రెడీ చేసుకుందాం. అన్ని రౌండ్స్ ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అది శనగపప్పు మనం బెల్లం పాకు ఉంది కదా, కొంచెం చేసేటప్పుడు కొంచెం కేర్గా చేయాలి. మొత్తం అన్నీ ఇలాగా రౌండ్స్ చేసేసుకుని మనం ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసేద్దాం. ఫ్రెండ్స్, మనం చక్కగా శనగపప్పు బూరెలు చేసుకుంటున్నాం పూర్ణాలు. అలాగే ఇప్పుడు మనకి అన్ని రౌండ్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం అలాగే దోశల పిండి అయితే నేను తోపు తీసుకున్నాను, అంటే బ్యాటర్ అనమాట ఇది. ఇప్పుడు మనం ఇవన్నీ వేసేద్దాం ఒకటి. ఈ తోపులో మొత్తం అన్నీ మనం శనగపప్పు పూర్ణాలు వేసేయాలి. చూసినా కదా, ఇప్పుడు మనం బాణీ పెట్టాం చక్కగానే. ఆయిల్ అయితే హీట్ అవుతుంది కదా, ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఇది ఒకటి వేసేద్దాం తీసి.
ఇలా మొత్తం అన్నీ కూడా మనం శనగపప్పు పూర్ణాలు అయితే చేసేసుకుందాము. బ్యాటర్లో ఇలా పెట్టేసి చక్కగా మనం ఇలా పూర్ణాలన్నీ మనం రెడీ చేసేసుకుందాము. ఇలా టర్న్ చేసుకుందాం అప్పుడు మనం ఇవన్నీ. ఫ్రెండ్స్, శనగపప్పు పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి మనకి. ఇవన్నీ మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. మొత్తం అన్ని బూర్లన్నీ ఇలా వేసేసుకుందాం. శనగపప్పు పూర్ణాలు ఇది మనకి ఈవినింగ్ లక్ష్మీదేవి పూజ ఉంటుంది కదా, ఆ పూజని పెట్టుకోవచ్చు. మనం భోగి మంట దగ్గరికి పిల్లలను పంపించిన వెంటనే చక్కగా స్నానం చేసి బొట్టు పెట్టేసిన తర్వాత మనం లక్ష్మీ పూజ చేసుకుంటాం కదా, ఆ టైంలో మనం లక్ష్మీదేవికి నైవేద్యం అయితే పెట్టుకోవాలి పూర్ణాలు. ఫ్రెండ్స్, చక్కగా మనం పూర్ణాలు అయితే రెడీ చేసుకున్నాం. అది కూడా శనగపప్పు పూర్ణాలు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం లక్ష్మీదేవి పూజ చేసుకుని నైవేద్యం పెట్టుకోవచ్చు.